ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవనిత కిచెన్. ఈరోజు స్పెషల్ మామిడికాయ పులిహోర. ఈ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులో 1 గ్లాస్ రైస్ వేసుకుంటున్నాను. దీన్ని 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతాయి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేయండి. అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. 2 విజిల్స్ వచ్చే వరకు మనము కుక్ చేసుకోవాలి. ఈలోపు మనము మామిడికాయ తీసుకొని పీలర్తో పొట్టు తీసేసుకోవాలి. మామిడికాయతో ఏం చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడి, మామిడికాయ పులిహోర, ఇలా మామిడికాయ ఎందులో వేసినా కూడా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనము తురుముకోవాలి. సన్న హోల్స్ కాకుండా మీడియం సైజ్ హోల్స్ సెలెక్ట్ చేసుకొని మనము మామిడికాయని తురుముకోవాలి. ఇలా చూపించిన విధంగా తురుముకోవాలి. 2 విజిల్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు కుక్కర్ ఆఫ్ చేసేయాలి. చూడండి, అన్నం పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి. ప్లేట్లోకి వేసి అన్నాన్ని చల్లారి పెట్టుకోవాలి. ఈ అన్నం చల్లారేలోపు మనము తాలింపు పెట్టుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 కప్పు పల్లీలు, కొంచెం వేగాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇవి 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వాలి ఆయిల్లో. 5 నుండి 6 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, వేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా వేయించుకోవాలి. 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. అలాగే జీడిపప్పు, కొద్దిగా టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు వేస్తే. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ముందుగా మనం తరిమి పెట్టుకున్న మామిడికాయ తురుము ఇందులో వేసేసుకోవాలి. మామిడికాయ తురుము వేసుకున్నాక మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఒక 2 మినిట్స్ పాటు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే అండి. మామిడికాయ తురుము తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు చల్లారిన అన్నంలో వేసుకొని కలుపుకోవడమే. ఇలా అన్నానికి అంతా పట్టేలా కలుపుకోవాలి. చూడండి, మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము. మీరు కూడా ట్రై చేయండి. పూజలప్పుడు ఇలా నైవేద్యానికి పెట్టడానికి బాగుంటుంది. నచ్చింది ఆ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. థ్యాంక్ యూ.